అడ్జర్న్మెంట్ మోషన్ మీరు వైపు అలౌ చేయటం లేదని అంటున్నారు, మరోవైపు ముఖ్యమంత్రి గారికి క్యాసెట్ చూపించడానికి అవకాశం ఇస్తున్నారు, క్యాసెట్లో ఏముందో చెప్పడానికి అవకాశం ఇస్తున్నారు. దయచేసి ఆలోచించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉండకూడదు. ఈ హౌస్లో అందరికీ సమానమైన న్యాయం మీ ద్వారా జరుగుతుందనే ఆశతో మేము ఉన్నాం. దయచేసి ఇప్పుడు ఎటు ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టారు కాబట్టి, క్యాసెట్లో ఉన్న విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అడ్జర్న్మెంట్ మోషన్ అలౌ చేయండి. మేము మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి, ముఖ్యమంత్రి గారిని జవాబు చెప్పనివ్వండి. కానీ దయచేసి నిన్న బయట జరిగిన దౌర్జన్యం ఈరోజు మా పైన హౌస్లో కూడా చేపించే బాధ్యత మీరుండగా ఈ హౌస్లో జరగకూడదనే కోరుతున్నాం. అధ్యక్ష, దయచేసి ఆలోచించండి. ఇది చాలా తప్పిది. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి ఒక్క న్యాయం మీరు హౌస్లో ఉండగా జరగదనే నమ్మకంతో, విశ్వాసంతో మేము ఇంకా హౌస్లో ఉన్నాం. దయచేసి ఆలోచించండి అధ్యక్ష. మేమిచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్ ఒక సాధారణ పరిస్థితికి సంబంధించింది కానే కాదు. ఈ మొత్తం రాష్ట్రం అతలాకుతలమై ఉడికిపోతున్న సమస్య ఇది. నిన్న అధ్యక్ష చలో అసెంబ్లీ కార్యక్రమానికి మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమకారులు వస్తే ఆ ఉద్యమకారులను అతి దారుణంగా అమానుషంగా కాల్చి చంపివేసిన సంఘటనలు కేవలం ఉద్యమకారులు. అధ్యక్ష కాబట్టి ఎడుదిరిగి ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టారు. మీరు వారిని అలౌ చేశారు. వారు క్యాసెట్లో ఉన్న విషయాలు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. ఆ క్యాసెట్లు చూపించిన విషయాలను వారు చూపించమని చెప్పండి, వారు చెప్పమని చెప్పండి ఏమున్నాయో, మాకేం అభ్యంతరం లేదు. కానీ అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చిన వాళ్ళం మేము, మమ్మల్ని కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. దాని తర్వాత ముఖ్యమంత్రి గారిని శంషేరుగా జవాబు చెప్పండి. మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు అధ్యక్ష. దయచేసి మా నోరు నొక్కడానికి మటుకు ప్రయత్నం చేయొద్దండి. అడ్జర్న్మెంట్ మోషన్ అలౌ చేయండి. అడ్జర్న్మెంట్ మోషన్ డిస్కస్ చేద్దాం. అధ్యక్ష, ఎంత భయంకరమైన విషయం అంటే నిన్న కేవలం ఏ కొంచెము కూడా తప్పు చేయని, కేవలం రోడ్డు మీద బైఠాయించిన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారితో సహా కేవలం బైఠాయించిన వాళ్ళని తీసుకెళ్లి ఇంతవరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. మన గుమ్మడి నరసయ్య అనే ఒక శాసనసభ్యుడితో సహా. వారు అధ్యక్ష ఒకే ఒక్క పోలీస్ స్టేషన్లో 25 మంది ఉన్నారు. కనీసం టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా లేవు. వారిని ఇంతవరకు పోలీస్ స్టేషన్లో అట్లాగే పెట్టారు. ఇది న్యాయమా? ఇది పద్ధత? ఇది అనుచితమా? దయచేసి ఆలోచన చెయ్యండి మీరు. అధ్యక్ష, ఎస్, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. దయచేసి చర్చకు అనుమతించండి. ముఖ్యమంత్రి గారికి 60 బస్సులు తగలపడ్డాయి. అదే చాలా గొప్పగా కనపడుతుంది. 6 ప్రాణాలను గురించి ఆయన పట్టించుకోవడం లేదు. మాకైతే ప్రాణాలు అది ఎవరివి కానీ అధ్యక్ష, ఒక సామాన్య కార్యకర్త ప్రాణాలు కూడా చాలా ముఖ్యమైనవే. ఆ ప్రాణాలు ఎందుకు పోయాయి? ఈ పరిస్థితిని రాజకీయం చేస్తున్నది ఎవరు, ఏ విధంగా జరుగుతోంది అనే విషయం చర్చకు మేము సిద్ధమే అధ్యక్ష. అసలు రాజకీయం అంటే ఏమిటి, ఉద్యమం అంటే ఏమిటి, ఉద్యమానికి జవాబులంటే ఏమిటి? అధ్యక్ష, స్వాతంత్ర సంగ్రామం నుంచి నిరసనలకు, ఉద్యమాలకు జవాబులు తెలుసా, తెలియక మాట్లాడుతున్నామా? దయచేసి మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి చర్చకు అవకాశం ఇవ్వండి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చాలా ఆవేశంగా ఉన్నారు అధ్యక్ష. మాకు ఆవేశాలు కూడా లేవు అధ్యక్ష. పూర్తిగా ప్రాణాలు ఆఖరి దశల్లో ఉన్న పరిస్థితుల్లో మేమున్నాం, ఉద్యమకారులు ఉన్నాం, దర్శిపోయి ఉన్నాం, చాలా రకాలైన ఇబ్బందుల్లో ఉన్నాం. మాకు దయచేసి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. మా గొంతులు వినిపించనివ్వండి అధ్యక్ష. మేము మరొకటి కోరటం లేదు. ఉద్యమం అంటే ఏమిటి, రాజకీయం అంటే ఏమిటి? దయచేసి జవాబు చెప్పవలసిన అవసరం, చర్చకు అవకాశం ఇవ్వవలసిన అవసరం మీపైన ఉంది అధ్యక్ష. సవినయంగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారి లాంటి ఆవేశం మాకు లేదు అధ్యక్ష. అధ్యక్ష, మేము చాలా చిన్న ప్రాణం మాది. మా చిన్న ప్రాణానికి కూడా సమానమైన హక్కు ఇవ్వండి. ఈ సభలో మాకు సమానమైన హక్కు ఉందని మేము భావిస్తున్నాం. 8 కోట్ల ప్రజలకు సంబంధించిన సమస్య అధ్యక్ష ఇది.
ప్రజలందరూ చూస్తున్నారు అధ్యక్ష. మాది తప్పైతే మేము సిగ్గుతో తల వంచుకుంటాం. మాది తప్పైతే నడిబజార్లో మమ్మల్ని ఉరి తీయండి, లేదా ప్రభుత్వాన్ని తప్పైతే దయచేసి సవరించుకోమని చెప్పండి. మేము అంతకంటే కోరటం లేదు. మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తున్నాం తప్ప మరొకటి కానే కాదు అధ్యక్ష. మాకు దయచేసి అవకాశం ఇప్పించండి. ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. చాలా ఆవేశంగా సమాధానం చెబుతూ ఇప్పటికిప్పుడే హౌస్ను అడ్జెంట్ చేసి అడ్జెంట్మెంట్ మోషన్ అలౌ చేసి ఈ ఇష్యూను డిస్కస్ చేయడానికి దయచేసి పర్మిట్ చేయమని చెప్పి సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం అధ్యక్ష. సవినయంగా మా మాటలు ఆలకించండి అధ్యక్ష, మా మరణ ఆలకించండి అధ్యక్ష, మా ఘోష వినండి అధ్యక్ష. మరొక్కటి కాదు మేము అంటున్నది. 8 కోట్ల ఆంధ్రుల కోసమై, వారి ప్రయోజనం కోసమై మేము ఆలోచిస్తున్నాం, మేము ఆశిస్తున్నాం. వారికి ఉన్న ఇబ్బందులను తొలగించమని కోరుతున్నాం. మా ఘోష దయచేసి వినండి. ఈ ప్రజల ద్వారా ప్రపంచానికి తెలియనివ్వండి అధ్యక్ష. మరొకటి కానే కాదు. దయచేసి మా మాటలు వినండి అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి బాధ విన్నాం, ముఖ్యమంత్రి గారి ఆవేదన విన్నాం. అది ఆక్రోశం కాదు, మాది ఆవేదనే, బాధే అన్నారు. అధ్యక్ష, ఒక్కటి దయచేసి గమనించమని కోరుతున్నా. ఒక్క నిమిషాని కోసమై అనుకుందాం. ఈ రాష్ట్రంలో తుఫాన్ వచ్చింది, అది కేవలం ప్రతిపక్ష పార్టీల వల్లే వచ్చింది అనుకుందాం. అధ్యక్ష, ఒక్క నిమిషం దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నా. ఈ రాష్ట్రంలో తుఫాన్ వచ్చింది కేవలం ప్రతిపక్ష పార్టీల వల్లే వచ్చింది అనుకుందాం. కానీ ఒక్కటి దయచేసి గమనించండి అధ్యక్ష. మేము ఎవరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో నేను వస్తానండి. దయచేసి కొంచెం ఓపిక పట్టండి. మా ప్రాణాలు డస్సి ఉన్నాయి. మేము ఎక్కువగా మాట్లాడటానికి మాకు ఓపిక లేదు. కొంచెంగా మమ్మల్ని మాట్లాడటానికి అవకాశం ఇస్తే స్పీకర్ ద్వారా, ఈ హౌస్ ద్వారా మేము కూడా మాట్లాడాలనుకున్నది మాట్లాడటానికి మాకు ప్రయత్నం చేస్తాం. దయచేసి మాకు అవకాశం ఇవ్వమని కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రానికి సంబంధించి మా కోసం కాదు అధ్యక్ష, మా హక్కుల కోసం కాదు అధ్యక్ష. 90 మంది శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం. 2 శాసనసభ్యులు మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళం. మేమందరం కలిసి 8 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన సమస్య. ఆ 8 కోట్లలో 97-98% ఇప్పుడు పెంచిన కరెంట్ ఛార్జీలు చాలా రకాలుగా ఇబ్బందులు కలుగజేస్తున్నాయి. మా నడ్డి విరిచేస్తున్నాయి. లైక్ ద ప్రొవర్బియల్ లాస్ట్ స్ట్రా ఆన్ ద క్యామెల్స్ బ్యాక్. ఆ విధంగా మేము భరించలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇది తగ్గించి వేయండి అని ఘోషిస్తే, మొరపెడితే వారి తరఫున గడిచిన 90 రోజులుగా ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు కానీ, మిగిలిన 9 వామపక్షాలు కానీ, మజ్లీస్ కానీ, మేమందరము కలిసి మాకు తోచిన మేరకు మేము ఉద్యమాలు చేస్తుంటే అధ్యక్ష, నేనంటున్నా గడిచిన 90 రోజులుగా ఏ ఒక్క రోజైనా ఉద్యమకారులము చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకున్న పరిస్థితి ఉందా? దయచేసి ఒక్క క్షణం ఆలోచన చేయమని కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, కేవలం పోలీసులచే ఉద్యమకారులపైన దమనకాండ చేయించారు. ఎక్కడ పడితే అక్కడ 100 చోట్ల లాఠీ ఛార్జీలు చేయించారు అధ్యక్ష. ఆఖరికి తెలుగు మహిళా సేన చేత బ్లేడ్లు పెట్టి పోయించారు అధ్యక్ష. అయినా మేము చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. మహాత్మా గాంధీ గారు చూపించిన మార్గం మేరకు అసెంబ్లీలో మా వాణిని వినిపించడానికి ప్రయత్నం చేశాం అధ్యక్ష. మేం అధ్యక్ష 5 రోజులు తీవ్రంగా కష్టపడ్డాం, విపరీతంగా కష్టపడ్డాం. ఎన్ని రకాలుగా మిమ్మలను, ఈ సభను, ప్రపంచాన్ని, ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా కూడా చేశాం అధ్యక్ష. మా ప్రయత్నం ఏ కొంచెము కూడా ఫలించకపోతే మహాత్మా గాంధీ గారితో మేము పోల్చుకోవడం లేదు అధ్యక్ష. మేము చాలా అల్పులం. కానీ కాంగ్రెస్ పార్టీకి వారసులంగా మహాత్మా గాంధీ గారు చూపించిన పద్ధతుల్లో ఎంతో కొంత దూరమైన పోవడానికి ప్రయత్నం చేశాం అధ్యక్ష. మేము నిరాహార దీక్షలు చేస్తుంటే అధ్యక్ష, మొట్టమొదటి రోజు అసెంబ్లీలోనే మా నిరసన దీక్ష మొదలు పెడితే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పారేశారు అధ్యక్ష. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మేము మళ్ళీ రాత్రి మా అగచాట్ల కొద్దీ మళ్ళీ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ మా నిరసన దీక్ష కొనసాగించాం
రోజులు గడిచిపోయినాయి అధ్యక్ష. ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఎటువంటి నిరసన దీక్ష జరుగుతుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా శ్రీపాదరావు గారు స్పీకర్గా ఉండగా ధర్నా చేస్తే కూడా, నిరసన దీక్ష మాదిరి మా మాదిరి భోజనాలు చేయకుండా కూడా కాదు అధ్యక్ష, ధర్నా చేస్తే కూడా స్పీకర్ గారు ఆ రోజు రాత్రంతా ఇక్కడే ఉండిపోయారు. వాళ్ళు ధర్నా చేస్తుంటే నేను ఇంటికి పోయి ఎలా పడుకోను అని చెప్పి అన్నారు. వారికి మంచెడ్డలను చూసుకోవడం జరిగింది అధ్యక్ష. మీకు మా పైన అంత దయ కలగలేదు, దాని గురించి మాకేం బాధ లేదు అధ్యక్ష. అయినా మేము ఇన్ని రోజులుగా నిరసన దీక్ష చేస్తుంటే చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. బాధేస్తుంది, కడుపు తరుక్కుపోతుంది అధ్యక్ష. నిన్న ఇదే హౌస్లో యనమల రామకృష్ణుడు గారు అంటారు, పాపం 2-3 రోజులుగా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే వరద సహాయ కార్యక్రమాలకు తిరగటం కోసమై రెవెన్యూ మంత్రి గారు తిరుగుతుంటే గడిచిన 2 రోజులుగా తిరిగితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిపోయిందట, ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో గడిచిన 10 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నామంటారు. వారెవరూ కూడా పెద్దగా ఆరోగ్యాల్లో క్షీణించిపోయిన పరిస్థితి మాకు కనపడటం లేదు. వారి ముఖాలు చాలా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి అని మమ్మల్ని రెడిక్యూల్ చేస్తున్నారు, మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి ఈ ఎగతాళి మటుకు చేయొద్దని కోరుతున్నా. మీ ప్రభుత్వానికి సంబంధించిన వైద్యులు మమ్మల్ని మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు, మొదటి రోజు నుంచి 11వ రోజు వరకు మమ్మల్ని పరిశీలించారు. మా బరువులు ఎంత తగ్గాం, మా బీపీ ఎంత, మా షుగర్లు ఎంత ఉన్నాయి, బ్లడ్లో షుగర్ ఎంత ఉంది, యూరిన్లో కీటోన్ బాడీస్ ఉన్నాయా లేవా అనే విషయాలు మీ ప్రభుత్వానికి సంబంధించిన డాక్టర్లు పరిశీలించారు అధ్యక్ష. ఆ రికార్డులు భద్రంగా వారి దగ్గరే ఉన్నాయి. మీరు దయచేసి గమనించండి, చూడండి. మేము ఎవరెవరము ఎంతెంత బరువులు తగ్గాము. ఒక్కొక్కరం 5 నుంచి 7 కేజీల వరకు తగ్గాము. మధుమేహ వ్యాధి ఉన్నా, అంటే డయాబెటీస్ లాంటి వ్యాధి ఉన్నా, బీపీ ఉన్నా లెక్క చేయకుండా కొంతమంది సభ్యులు ఏది ఏమైనా కూడా మేము మా కోసం కాదు అధ్యక్ష చేసింది. ఎవరి కోసం అన్నారు? ఎవరు మా కోసం కాదు అధ్యక్ష. దయచేసి అంతగా తలలూపొద్దన్నమ్మా పుష్పలీల గారు, అంత ఎక్కువగా తలలూపొద్దండి. మేము ఇంత బాధ వ్యక్తపరిచినా కూడా మీ హృదయాలు కరగటం లేదనేదే మా బాధ. దయచేసి ఆలోచించండి, మా బాధలో కొంచెం పాలు పంచుకోండి అనే మనవి చేస్తున్నాం, మరొకటి కాదు అధ్యక్ష. దయచేసి గుర్తుంచుకోండి, మేము ఈ మాదిరి కష్టపడుతుంటే ఎవరి కోసం అన్నారు? మా కోసం కాదు అధ్యక్ష. 8 కోట్ల ఆంధ్రులు ఇవాళ పెంచిన కరెంటు ధరలను భరించలేరు కాబట్టి వారి కోసం గాంధేయవాదంలో మేము జవాబు చెప్పాలి, గాంధేయవాదంలో మా నిరసన వ్యక్తపరచాలని మేము చేసిన ప్రయత్నం అధ్యక్ష చాలా బాధాకరమైన హృదయంతో చెప్తున్నా, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా లక్ష్యం లేకుండా పోయింది అధ్యక్ష. మేము ఇంతసేపు చెప్తుంటే, ఇన్ని రకాలుగా మా నిరసన వ్యక్తం చేస్తుంటే పాపం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మిత్రులు మా దగ్గరికి వచ్చారు. ఓ ప్రధాన ప్రతిపక్షంగా హౌస్లో, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినప్పుడు హౌస్లో ప్రొసీడింగ్ జరగడం కూడా మంచిది కాదు, బాగుండదు, ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు, దయచేసి ఏదో ఒక విధంగా ఇంపాసీని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది అని మిత్రులు వస్తే నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. మాట్లాడటానికి ఎప్పుడూ కూడా మేము సిద్ధమే. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళం ఏ ఒక్క రోజు కూడా మేము వెనక్కిపోయేదానికి అవకాశం లేదు మాకు. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు ఏ ఒక్క రోజైనా సిద్ధమే. అసెంబ్లీలో అయినా సరే, బయట అయినా సరే, మరో చోటైనా సరే, ఎక్కడైనా సరే, ఏ విధమైన చర్చలకైనా మేము సిద్ధమే, వస్తాము. ప్రభుత్వం నుంచి ఆహ్వానం వస్తే తప్పనిసరిగా ఆహ్వానాన్ని మన్నించి ప్రతిపక్ష పార్టీగా మేము వస్తామంటే, పాపం వారు చేసిన ప్రయత్నానికి మేము ఆ మాట అన్న తర్వాత మళ్ళీ ప్రభుత్వం నుంచి జవాబు లేదు అధ్యక్ష. సరే, ప్రభుత్వం మాతో మాట్లాడడానికి ఇష్టం లేదని చెప్పి అనుకున్నాం అధ్యక్ష. మేము అంతకుముందు ఎప్పుడో ఇచ్చిన పిలుపు మేరకు 28వ తారీఖున అసెంబ్లీ చలో కార్యక్రమం వచ్చింది. అంతకంటే 4 రోజుల ముందు రాష్ట్రం తుఫాను గురైంది. నిజంగానే కొన్ని ప్రాంతాలు, ఈ రాష్ట్రానికి సంబంధించిన 11 జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు చాలా తీవ్రమైన తుఫాను ఎద్దడికి గురి అయ్యాయి అధ్యక్ష. మాకు చాలా బాధగానే ఉండింది. ఆ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులను, ఆ జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులను హుటాహుటిన వెంటనే మేము చేస్తున్న ఫాస్ట్ కూడా వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ నిరసన దీక్షను బ్రేక్ చేపించి వారిని పంపించడం కూడా జరిగింది.
కోదాడు ఉత్తమ్ కుమార్ లాంటి శాసనసభ్యులు దీక్ష కూడా వదలకుండానే అదేవిధంగా దీక్షలో కంటిన్యూ అవుతూనే పోయి కూడా వారికి సంబంధించిన తుఫాను రాజశేఖర రెడ్డి గారు వారు స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత మీరు చెప్పాలన్నవన్నీ కూడా చర్చలో చెప్తే సరిపోతుంది కదండి. ఇప్పుడు ఎలాగో చర్చ ప్రారంభమైనట్లే. ఇప్పుడు మీరు ఏది చెప్పాలనుకుంటే అవన్నీ కూడా వారిని ఒక స్టేట్మెంట్ ఇవ్వనివ్వండి. నేను తప్పకుండా మీకు అలౌ చేస్తాను. మీరు ఏది చెప్పాలంటే మీరు చర్చలో మీరు మాట్లాడాల్సి మీకు ఎంత అవకాశం ఇచ్చాను చెప్పండి. మీరు చెప్పేదంతా వినండి అధ్యక్ష, దయచేసి మా గోడు వినండి, మా బాధాతప్త హృదయాన్ని వినండి, మా బాధను అర్థం చేసుకోండి. మేము చేస్తున్నది ఏ ఒక్కటి అధ్యక్ష ఏ ఒక్కటి కూడా మాకు కాదు. ముఖ్యమంత్రి గారు చెప్పింది విన్నారు, మేము చెప్పింది కూడా వినండి అధ్యక్ష. మా గోడ అర్థం చేసుకోండి అధ్యక్ష, మా బాధ వినండి అధ్యక్ష, వినండి అధ్యక్ష. మేము చెప్తున్నది వినకుండానే పూర్తి ఎక్కడికక్కడ వరద నివారణ చర్యలు మాకు చేతనైనంతగా చేశాం. ఈ సభలో ప్రస్తుతం చేతికి తలకు కట్లు కట్టుకొని పోలీసు దెబ్బలు తిన్న నాగేంద్ర అనే శాసనసభ్యుడు అధ్యక్ష, దయచేసి మాకు మాట్లాడడానికి మీ ద్వారా ఈ సభలో అవకాశం ఇవ్వమని కోరుతున్నా అధ్యక్ష. దౌర్జన్యాలు మానుకోమని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. అధికార పక్ష సభ్యులను దయచేసి మేము మాట్లాడేటప్పుడు మా మీద దౌర్జన్యం చేయటానికనో మా మీదికి రావటానికనో అవకాశం ఇవ్వకుండా మీరు మమ్మల్ని కాపాడండి అధ్యక్ష. పాపం నాగేంద్ర గారు ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేయించారు. 35,000 ఫుడ్ ప్యాకెట్స్ ప్రతిరోజు 3 రోజులుగా తయారు చేయించారు. వీలున్న చోటల్లో ప్రతి చోట పంచడానికి ప్రయత్నం చేశారు. పార్టీ ముందుకు వచ్చింది. మేము శాసనసభ్యులము, ప్రతి ఒక్కరము కూడా 90 మంది శాసనసభ్యులం అధ్యక్ష. ప్రతి ఒక్కరము కనీసం 5,000 రూపాయలు చందాలిచ్చి మా పార్టీకి ఇచ్చి ఆ పార్టీ తరఫున గుడ్డలు కానీ బియ్యం కానీ పంపించే ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మేము తుఫాను బీభత్సాన్ని కాపాడటంలో, తుఫాను బీభత్సం పైన పోరాటంలో మేము ఏ ఒక్కరికంటే తక్కువ కానే కాదు అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతలు పూర్తిగా నిర్వర్తిస్తున్నాం అధ్యక్ష. దయచేసి ఆలోచించండి అధ్యక్ష. నేను మళ్ళీ ఒకసారి మీ దృష్టికి తేదలుచుకున్నా, మీరెప్పుడైనా ఈ సభలో గడిచిన 11 మాసాలుగా ముఖ్యమంత్రి గారికి సమయాన్ని నిర్దేశించారా? ముఖ్యమంత్రి గారికి ఎంత ఆవేదన వచ్చినా, ఎంత క్రోధం వచ్చినా, ఎంత ఆవేశం వచ్చినా మీరేమో వారికి పూర్తిగా అలౌ చేస్తారు. ఇది చాలా తప్పు అధ్యక్ష. మీరు మమ్మల్ని తర్వాత చర్చకు నేను అనుమతించడం మీకు చర్చకు అవకాశం ఇస్తాను, మాట్లాడండి. అధ్యక్ష, ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెబుతున్నా. ఈ సమస్య మాకు కూడా చెప్పండి అని తెలుగుదేశం సభ్యులు కోరుతున్నారు. వినపట్టంలా వాస్తవాలని చెప్పమన్నా. సవినయంగా మనవి చేస్తున్న సభ్యులు ఆ వాస్తవాలు చెప్పండి అని కోరిన సభ్యులకు నా దృష్టికి వచ్చిన మేరకు ఇన్ మై నాలెడ్జ్ నాకు తెలిసిన మేరకు తప్పనిసరిగా నాకు తెలిసిన వాస్తవాలను ఈ సభ ముందు ఉంచడానికి ఆ శవాలు అక్కడ ఎందుకు పడ్డాయి, దానికి కారణాలేమిటి అనేది చర్చించుకుంటున్న సమయం ఇది. ఏ రాజకీయమైనా చేస్తామేమో కానీ రాజకీయాలు చేయటంలో మాకంటే ప్రభుత్వ పక్షం ఇంకొంచెం ఆరితేరిందేమో కానీ శవ రాజకీయాలు మటుకు చేసే ఉద్దేశం మాకు ఏ కొంచెము కూడా లేదు అని సవినయంగా మనవి చేస్తున్నా అధ్యక్ష. ఒక్క విషయాన్ని ఇక్కడ అధ్యక్ష
నేను నా ప్రసంగం మొదలుపెట్టక ముందు కొన్ని విషయాలు క్లారిఫై కూడా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నారు, కేవలం రాజకీయ లబ్ధి కోసమై కాంగ్రెస్ పార్టీ తీవ్రవాదులతో కూడా పొత్తు కలుపుతోంది అని. అధ్యక్ష, తీవ్రవాదం వల్ల ఈ దేశం మొత్తం మీద అన్ని పార్టీల కంటే అతి ఘోరంగా ఇబ్బంది పడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని సవినయంగా ఈ సభకు మనవి చేస్తున్నా. కేవలం తీవ్రవాదం వల్లే ఇవాళ మా పార్టీ ఇందిరాగాంధీని పోగొట్టుకున్నది, మా పార్టీ రాజీవ్ గాంధీ గారిని పోగొట్టుకున్నది, అంతకుముందు స్వాతంత్రం వచ్చిన కొత్తలో మా పార్టీ మహాత్మా గాంధీ గారిని పోగొట్టుకున్నది. అధ్యక్ష, మాకు తెలుసు తీవ్రవాదం ప్రజాస్వామ్య యుగంలో పనికిరాని సిద్ధాంతమని. అధ్యక్ష, మాకు తెలుసు తీవ్రవాదం సభ్య సమాజంలో, నాగరిక సమాజంలో ఎప్పటికైనా తీవ్రవాదులు వారి మనస్సులు మార్చుకొని, వారి పందాలు మార్చుకొని నాగరిక సమాజంలోకి వస్తే తప్ప వేరే సొల్యూషన్స్ ఉండవు. తీవ్రవాదమే సిద్ధాంతంగా తుపాకీ గొట్టం ద్వారానే రాజకీయ అధికారం వస్తుందని ఎవరైనా అనుకుంటే అది పూర్తిగా పొరపాటని మేము సంపూర్ణంగా విశ్వసిస్తాం, సంపూర్ణంగా నమ్ముతాం. మా సిద్ధాంతాల్లో అలనాడు మహాత్మా గాంధీ గారు గాడ్సే ద్వారా కాల్చి చంపివేయబడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మా సిద్ధాంతాల్లో ఏ విధమైన తేడాలు లేవని మట్టుకే మనవి చేస్తున్నా. అధ్యక్ష, ఇవాళ మేము ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టులు, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ ఉద్యమంలో బాగా కలిసిమెలిసి పనిచేస్తున్నాం. ఈ ఉద్యమం అంతా కేవలం ప్రజల కోసమైంది కాబట్టి, ప్రజలకు సంబంధించిన ఉద్యమం కాబట్టి రాజకీయ లబ్ధిని గురించి ఆలోచన చేయటం లేదు. అధ్యక్ష, మరో 6 నెలలకో, మరో 3 నెలలకో, మరో సంవత్సరానికో ఎన్నికలు లేవు. అధ్యక్ష, మేము ఏ విధమైన రాజకీయ లబ్ధిని గురించి ఆలోచన చేయటం లేదు. అధ్యక్ష, ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్ర ప్రజలు మాకిచ్చిన తీర్పును అనుసరించి మేము చేయవలసిన విద్యుక్త ధర్మాన్ని మేము నిర్వర్తిస్తున్నామే తప్ప మరి ఏ ఆలోచన మాకు లేదని మొట్టమొదటే సవినయంగా మనవి చేస్తున్నా. అధ్యక్ష, పోయిన సంవత్సరం వరకు మేము ఈరోజు కలిసి పనిచేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ మీకు పూర్తిగా మిత్రపక్షాలు. ఇవాల్టి ప్రభుత్వ పక్షానికి సంవత్సరం క్రితం వరకు వారు పూర్తిగా మిత్రపక్షాలు. ఇవాళేమో వారితో మేము కలిసి పనిచేస్తుంటే మేము తీవ్రవాదులతో కలిసి పనిచేస్తున్నామంట. తీవ్రవాదులంటే మీ నిర్వచనం, మీ ఉద్దేశం సిపిఐ సిపిఎమ్మా, లేకపోతే వారితో పాటు పనిచేస్తున్న మరొక 7 వామపక్షాల, లేక పీపుల్స్ వార్ గ్రూప్ లాంటి పార్టీల? దయచేసి క్లారిఫై చేయవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, మేమైతే ఏ తీవ్రవాద సంస్థతో మాకు ఏ విధమైన పొత్తు లేదు అని నిర్వివాదంగా ఈ సభా మూలకంగా మనవి చేస్తున్నాం. అప్పటికీ లేదు, మన్నటికీ లేదు. ఏమండి ముఖ్యమంత్రి గారు? అధ్యక్ష, మేమైతే ఏ ఒక్కరిని దీనికి రమ్మని ఇన్వైట్ చేయలేదు. కానీ ఒక్కటి మటుకు గుర్తు తెచ్చుకోండి అధ్యక్ష, గద్దర్ను గురించి మాట్లాడారు ముఖ్యమంత్రి. ఇదే గద్దర్ గారికి ఇంజరీ వచ్చి, అంటే పోలీసు బుల్లెట్ కాల్పులు జరిగి
ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు దివంగత మాధవరెడ్డి గారు ఈ రాష్ట్ర మంత్రిగా, ఈ రాష్ట్ర క్యాబినెట్లో బాధ్యత గల మంత్రిగా, హోమ్ మినిస్టర్ ఆ రోజు హోమ్ మినిస్టర్గా ఆయన్ను పరామర్శించిన విషయం అవాస్తవమా? ఆ రోజేమో వారు చేస్తే అది సందర్భానుచితం. అంతకంటే ముందు రామారావు గారు నక్సలైట్లు దేశభక్తులు అని అంటే అది సందర్భోచితం. ఇవాళేమో గద్దర్ గారు మా టెంట్ దగ్గరకు వచ్చి మా టెంట్ పక్కనున్న కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన టెంట్ ముందు 4 పాటలు పాడితే, 4 విప్లవ గీతాలు పాడితే మేము విప్లవ కమ్యూనిస్టులు షరీక్ అయిపోయాం, విప్లవ కమ్యూనిస్టులతో కలిసిపోతున్నాం అని అంటున్నారు. అధ్యక్ష, ఈ రోజు కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వము విప్లవ కమ్యూనిస్టుల పైన చూపిస్తున్న పంధా కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. కానీ నక్సలిజాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తే ఈ ప్రభుత్వం నక్సలిజాన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తోంది.